ఏంటి మేడం వరుస ఈసారి గుంటూరు వెస్ట్లో విజయ కేతనం ఎవరు ఎగరేయబోతున్నారు? వైఎస్ఆర్సీపీనే, నో డౌట్. రజనీ గారు అండి. ఎస్. ఎందువల్ల అండి? ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలండి, అవి బలమైన సంక్షేమ ఫలాలన్నమాట. ఆయన అన్ని వర్గాలకి అందేటట్టుగా చేశారు. మరి ఆ సంక్షేమం చూసి, అభివృద్ధి చూసి జనం ఓట్లేస్తారు. ఆపోజిట్గా మనకు చూస్తే గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఓకే, మరి తట్టుకొని నిలబడగడతారంటారు విడుదల రజనీ? ఎందుకు నిలబడలేరు? మీకు అసలు ఆ సందేహం ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ పోటీ చేసి. ఎవరు? విడుదల రజనీ గారు. గల్లా మాధవ్ గారు కూడా ఫస్ట్ టైమే కదా. ప్లస్ విడదల రజనీ గారు, ఇక్కడ గెలుస్తుంది కదా టీడీపీ. విడదల రజనీ గారు ఇక్కడ లోకల్ ఆమె ఈ స్టేట్కి. ఆల్రెడీ చిలకలూరుపేటలో ఒకసారి పోటీ చేశారు, మినిస్టర్గా పనిచేశారు, ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు. మరి అటువంటి ఆవిడ పోటీకి వచ్చారు. మరి గల్లా మాధవ్ గారు చూడబోతే రాజకీయాలు కొత్తలాగా అనిపిస్తోంది. ఇక్కడ అందరూ అదే అనుకుంటున్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కొంతమంది పిడుగురాళ్ళు అంటున్నారు, కొంతమంది హైదరాబాద్ అంటున్నారు. మరి అటువంటప్పుడు ఆమె ఇక్కడ నాన్ లోకల్ కదా. అలాగే ఎంపీ క్యాండిడేట్ కూడా నాన్ లోకలే. మరి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో ఇక్కడ లోకల్ ఆంధ్ర ఆమె. ఆల్రెడీ ఇక్కడ చిలకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచిన ఆమె. జనంలో ఆల్రెడీ 6 నెలల నుంచి చొచ్చుకొని పోయి ప్రజలందరితో మమేకమైపోయి పార్టీ గురించి అవగాహన ఉండి పార్టీ కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నారు మరి రాజకీయ రంగంలో. మరి అటువంటి నేపథ్యంలో అనుభవం ఉన్న వాళ్ళే గెలుస్తారు కదా. ఓకే, మరి ఎలా ఉంది మేడం? ఇప్పుడు రీసెంట్గా మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్ గారు. మరి ప్రజల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందండి, స్పందన చాలా బాగుంది. ఆయన చెప్పడంలో కూడా నవరత్నాలు ప్లస్ అన్నారు. అంటే ఆల్రెడీ నవరత్నాల్లో ఉన్న పథకాల నుంచి వాటికి అదనంగా ఇంకా కొన్ని చేర్చారు. అప్పుడు అంటే నవరత్నాలు ఆల్రెడీ అందుతాయి, దాంట్లో ఇంకా కొన్ని చేర్చారు. లోగడ అమ్మఒడి ఉంది 15,000, ఇప్పుడు 17,000 చేశారు. అలా ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. తగ్గించింది, కోత పెట్టింది లేదు. ఏదైనా మనం మెరుగే చూస్తాం కదా. అటువంటిప్పుడు మెరుగైన పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు? చెప్పిందే చేస్తాము, మేము చేయబోయేదే చెప్తామంటున్నారు. ఆ క్రెడిబిలిటీ ఉంది ప్రజల్లోనూ. మరి 4 సంవత్సరాలు చూశారు కదా, మనకు నమ్మకంగా పనిచేశారు. ఇచ్చిన మాటని తప్పి లోగడ వాళ్ళు చేసినట్టుగా దాఖలాలు ఎప్పుడు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏది సాధ్యమవుతుందో ఆ హామీనే ఇచ్చారు, దాన్ని నెరవేర్చారు. అటువంటప్పుడు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చారు కాబట్టి ఇప్పుడు చెప్పినవి కూడా నెరవేరుస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. టీచింగ్ అని చెప్పారు, మరి ఎలా ఉంది మేడం టీచింగ్? ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది? పిల్లలకు చాలా బాగుంది. నాడు నేడుతో బళ్ళు బాగుపడ్డాయి. పిల్లలకు ల్యాప్టాప్లు ఇస్తున్నారు, యూనిఫారాలు ఇచ్చారు, మంచి బలవర్ధకమైన పోషకాహారం అందిస్తున్నారు. అసలు ఒక బిడ్డ తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి వాడు డెవలప్ అయ్యే వరకు కూడా ఏమేం కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. అసలు ప్రజలకు ఏం కావాలండి? విద్య, వైద్యం, ఆ రెండు ఇచ్చేస్తున్నారు. ఇంకేం కావాలి? ఇప్పుడు 19 ఎలక్షన్స్లో మనకి నవరత్నాలన్నీ పెట్టేసి సక్సెస్ఫుల్గా గడప గడపకి చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఓకే, ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అని పెట్టారు. మరి అప్పుడు 150 సీట్లు వచ్చాయి, మరి ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175/175 అంటున్నారు. మరి ఎక్కడన్నా చిన్న చితిక లోపాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే, ఇప్పుడు ఒక వ్యక్తి అందరినీ మెప్పించలేరు కదా. ఎవరో ఒకడు నాకు ఇది అందలేదు అంటాడు. మనం 500 రకాల పదార్థాలతో భోజనం పెట్టినా 499 వచ్చినా ఒకటి రాలేదు అనేవాడు ఉంటాడు కదా. లేకపోతే సాంబారు మాడిందనో, మునక్కాయ ముక్క రాలేదనో, పిచ్చి పిచ్చి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా. అదే రకంగా ఎక్కడన్నా ఒకటే అసంతృప్తి ఉండి తగ్గినా కూడా లోగడ దానికంటా మిన్నగానే సీట్లు వస్తాయి. రేపు కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే, నో డౌట్ ఎట్ ఆల్.